Hello friends, welcome to Mr. Friday Theatre, King of the Lost World. ఎస్ ఇది కింగ్ కాంగ్ సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటిది కాదు భయ్య, జమాన్ సినిమా 2005 డిసెంబర్ 13 అయితే హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అంటే మన కోసం తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా మన ఫేవరెట్ వెబ్సైట్ అయిన మూవీ రీల్స్లో కూడా తెలుగులో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ అయిన కింగ్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ ఈ మూవీ రివ్యూ కోసం తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కింగ్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ ఈ సినిమాలో అడ్వెంచర్, యాక్షన్, హర్రర్, అంతేకాకుండా థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉందని తెలియజేశారు. కాకపోతే సినిమాలో చూసుకుంటే ఏం లేదు భయ్య, ఎంటీ సినిమాని చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక అడవి మీద నుంచి ఏ ఫ్లైట్ వెళ్ళినా కూడా ఆ అడవిలోకి అయితే అంటే సిగ్నల్ తప్పిపోయో లేకపోతే ఏదో ఒక విధంగా అడవిలో అయితే పడిపోతూ ఉంటుంది. వీళ్ళ ఫ్లైటే కాదు, దగ్గర 5 to 6 ఫ్లైట్స్ అయితే అడవిలో పడిపోతాయి. అయితే ఈ అడవిలో పడిపోయిన వీళ్ళు ఎలాగ బయటపడ్డారు, అంతేకాకుండా ఆ అడవిలో ఎలాంటి ట్విస్టెస్ ఉన్నాయి, అంతేకాకుండా వీళ్ళని ఒక ఆది మానవులు పట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళని చంపారా లేదా అనేది సినిమా స్టోరీ. అంతేకాకుండా అడవిలో వీళ్ళు బయటపడడానికి ఎన్నో రకాలుగా అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు చూసుకుంటే కొన్ని అడవిలో ఉండే జంతువులు వీళ్ళని వచ్చి చంపడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎంతమంది చనిపోయారు, అంతేకాకుండా వీళ్ళు ఎట్లా బయటపడ్డారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింగ్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ ఈ సినిమా చూడకైతే తప్పదు. సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే భయ్య, కింగ్ కాంగ్ అని మాత్రమే మనకు తెలియజేశారు. కాకపోతే దాన్ని చూస్తుంటే మాత్రం భయపడడం కాదు భయ్య, నవ్వు వస్తుంది. ఎందుకంటే అలాంటి గ్రాఫిక్స్ 2D గ్రాఫిక్స్ భయ్య. అంతేకాకుండా సినిమా చూసుకుంటే 1 hour 20 minutes అయితే ఉంటుంది. గొరిల్లా చూసుకుంటే జస్ట్ ఒక 10 to 15 minutes మాత్రమే కనపడుతుంది, అదైనా క్లైమాక్స్లో. అసలు ఎందుకు వచ్చిందో ఈ కింగ్ కాంగ్ మీద సినిమా తీశారో అర్థమే కాదు. అంతేకాకుండా ఇందులో చూసుకుంటే మొత్తం స్టోరీ భయ్య, సినిమా స్టార్ట్ అయిన కానుంచి 1 hour, జస్ట్ ఈ సినిమా చూసుకుంటే 1 hour 20 minutes అయితే ఉంది. 1 hour దాకా వీళ్ళు మాట్లాడుకోవడమే ఉంటుంది. అడవి నుంచి ఎలా తప్పించుకుపోవాలని ఒకరొకరు మాట్లాడుకోవడం, ఇది తప్ప సినిమాలో అయితే ఏమైతే లేదు. ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే సినిమా స్టార్ట్ అయినాక ఒక 20 minutes నుంచి మరొక 20 to 30 minutes వరకు అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉంటుంటే ఎలాంటి జంతువులు వచ్చి వీళ్ళని చంపుతాయి, అంతేకాకుండా వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, అలాగే వీళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఇది ఒక్కటే నచ్చుతుంది భయ్య. మిగతా సినిమాలో మాత్రం ఏమైతే నచ్చదు. సినిమా కోసం చెప్పుకోవాల్సి వస్తే 1 time వాచబుల్ భయ్య. అదైనా వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఎలా తప్పించుకుంటారనే కాన్సెప్ట్తో తీశారు చూడండి, అది మాత్రమే బాగుంటుంది. మిగతా అంతా యావరేజ్గా అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ మాత్రం ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. ఏది ఏమైనా ఈ సినిమా మాత్రం 1 time అని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, కింగ్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.